ఫ్రెండ్స్, ఈ కేస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక 17 ఇయర్స్ అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ నుండి సడెన్‌గా కింద పడింది. అది కూడా చాలా ఎత్తు నుండి. తన ఫ్యూచర్ కోసం అలాగే వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి తను హాస్టల్‌లో జాయిన్ అయింది. కానీ ఒకరోజు సడెన్‌గా తను చనిపోవడంతో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి. పోలీస్ వాళ్ళు సింపుల్‌గా ఇది సూసైడ్ అని చెప్పారు. కానీ ఫ్యామిలీ మాత్రం ఇంపాసిబుల్, ఇది ఖచ్చితంగా మర్డర్ అని, అలాగే మా కూతురు గురించి మాకు చాలా బాగా తెలుసు అని, తను అలాంటిది కాదు అని వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చెప్పారు. ఈ కేసు అలాగే మిస్టరీగా మిగిలిపోయింది. బాడీలో ఉన్న బ్లడ్ మార్క్స్, ఫుట్ ప్రింట్స్, స్టాఫ్ టార్చర్, పోస్ట్ మార్టం, ఇలా ఈ కేసులో ప్రతి ఒక్క డీటెయిల్ షాకింగ్ టర్న్. సో ఈ వీడియో చూసాక మీరు ఈ డెత్ సూసైడ్ అని నమ్ముతారా లేదా మర్డర్ అని అనుకుంటారా? ఈ వీడియో మీరు పూర్తిగా చూసాక మీకు ఆన్సర్ తెలుస్తుంది. అలాగే కామెంట్లో ఈ ఇన్సిడెంట్ మర్డరా లేదా సూసైడా అనేది మీరే చెప్పాలి. సో లేట్ ఎందుకు, ఈ మిస్టరీ కేసుని ఫుల్ డీటెయిల్స్తో ఓపెన్ చేద్దాం పదండి. జూలై 13, 2022 తమిళనాడులోని కాలకుర్చి డిస్టిక్లో ఉండే ఒక ఫేమస్ ప్రైవేట్ స్కూల్లో 17 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ 12th క్లాస్ చదువుతుంది. ఇక్కడ మనం ఈ అమ్మాయి పేరు శ్రీమతి అని తీసుకుందాం. ఈ శ్రీమతి తను చదువుకుంటున్న స్కూల్ హాస్టల్ నుండి 3rd ఫ్లోర్ నుండి కింద పడింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఈ శ్రీమతి బాడీని అక్కడే ఉన్న వాచ్మెన్ చూశాడు. చూసి షాక్ అయి అరవడం మొదలు పెట్టాడు. దాంతో స్కూల్లో ఉన్న హాస్టల్ వాళ్ళకి అలాగే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసింది. వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కి పోలీస్ వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఈ అమ్మాయి యొక్క బాడీని హాస్పిటల్ కి తరలించి ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత ఇనిషియల్ రిపోర్ట్స్ లో ఇట్స్ సూసైడ్ అని చెప్పారు. కానీ కొంచెం క్లోజ్ గా జూమ్ చేసి చూస్తే శ్రీమతి రూమ్ లో ఒక లెటర్ దొరుకుతుంది. అందులో కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ పైన టార్చర్ అక్యూజేషన్స్ ఉన్నాయని ఆ లెటర్ లో ఉంటుంది. తను ఈ లెటర్ లో ఏమని రాసిందంటే, నేను బాగా చదవలేకపోతున్నాను, టీచర్స్ నన్ను టార్చర్ చేస్తున్నారు, సారీ అమ్మ, సారీ నాన్న అని రాసింది. ఈ నోట్ లో ఉన్న మెసేజ్ అక్కడున్న ప్రజలందరికీ తెలిసింది. అలాగే కొన్ని మీడియాలో ఈ నోట్ రిలీజ్ చేస్తే వైరల్ గా మారింది. అప్పుడు కొన్ని వేల మంది జనాలందరికీ చాలా కోపం వచ్చింది. ఎంత కోపం అంటే వీళ్ళంతా గుంపుగా వచ్చి అక్కడున్న ప్రాపర్టీస్ అన్ని నాశనం చేశారు. లైక్ స్కూల్ క్లాసెస్, క్లాస్ రూమ్స్, స్కూల్ బస్సెస్, ఇలాగ అన్ని బర్న్ చేశారు. అలాగే పోలీస్ వెహికల్స్ లను కూడా డ్యామేజ్ చేశారు. ఒక సూసైడ్, ఒక చిన్న లెటర్, అలాగే విశ్వాసం లేకుండా కేసు క్లోజ్ చేయాలనే ప్రయత్నం, ఇది అందరి మనసులో ఒక ఫైర్ ని క్రియేట్ చేసింది. ఈ ఇన్సిడెంట్ తో శ్రీమతి డెత్ ఇంకా క్రూషియల్ గా మారింది. ఎన్నో క్వశ్చన్స్ లకి ఆన్సర్ దొరకలేదు. ఒకరు మర్డర్ అంటే ఇంకొకరు సూసైడ్ అని, ఇలా చాలా డౌట్స్ చాలా మందికి వచ్చాయి. ఇంతకీ ఈ విక్టిమ్ ఎవరో చూద్దాం. శ్రీమతి. ముందుగా ఈమె గురించి మాట్లాడాలి. తనకి 17 ఇయర్స్. తన పెరియన్సాలూర్ అనే చిన్న విలేజ్ లో నివసించేది. ఈ అమ్మాయి తన లైఫ్ మీద అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఎంతో ఆశలు పెట్టుకుంది. వీళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కి చెందినవారు. సో శ్రీమతి మీద వాళ్ళ ఫ్యామిలీస్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కనియమూరులో ఫేమస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి పేరెంట్స్ ఈ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేశారు. అలాగే శ్రీమతి హాస్టల్లో ఉండడానికి మెయిన్ రీజన్ బెటర్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ ఫ్యూచర్ కోసం. ఈ డిసిషన్ తన లైఫ్ ని తీసుకెళ్లిపోయింది. అలాగే ఫ్రెండ్స్ చెప్పిన మాటల ప్రకారం శ్రీమతి ఒక కామ్ గర్ల్, బుక్ మీద ఫోకస్ చేసి మంచిగా చదివే స్టూడెంట్ అని. కానీ లాస్ట్ ఫ్యూ వీక్స్ లో ఆమెలో ఒక చేంజ్ వాళ్ళ ఫ్రెండ్స్ గమనించారంట. అదే లోన్లీనెస్ అండ్ సైలెంట్ క్రయింగ్. తన ఫ్రెండ్ ఏమని చెప్పిందంటే, నాకైతే తను స్ట్రెస్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది, కానీ తను ఎవ్వరికీ చెప్పలేదు అని చెప్పింది. కానీ అసలు ఏమైందో ఎవ్వరికీ తెలియదు. అసలు ఈ అమ్మాయికి ఏం జరిగింది? ఆమె బాడీ మీద ఉన్న ఇంజురీ మార్క్స్ చూస్తే సూసైడ్ అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. అలాగే తన రూమ్ లో దొరికిన లెటర్ తన హ్యాండ్ రైటింగ్ కాదని వాళ్ళ ఫ్యామిలీస్ చెప్పారు. ఆమె హ్యాండ్ రైటింగ్ కాదని ఫ్యామిలీస్, టీచర్స్ పైన అక్యూజేషన్స్, అలాగే జనాల యాంగర్. ఇది సూసైడా, మర్డరా, లేదంటే ఒక కవర్ అప్? తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఈ అమ్మాయి డెత్ యొక్క టైం లైన్ చూద్దాం. ఒక డేట్, ఒక మార్నింగ్, ఒక్క ఫోన్ కాల్ తో శ్రీమతి ఫ్యామిలీ మొత్తం మారిపోయింది. ఈ స్టోరీలో టైం చాలా ఇంపార్టెంట్. లెట్స్ రివైండ్ టు దట్ డే. జూలై 13, 2022 ఒక ముగింపుకి ప్రారంభమైంది. ఈ రోజుకి ముందు, అంటే ఆమె చనిపోక ముందు రోజు శ్రీమతి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిందంట. అది కూడా ఒక నార్మల్ డే లానే. మొబైల్లో లాస్ట్ కన్వర్జేషన్, అమ్మ నేను నైట్ స్టడీ చేస్తున్నా అని చెప్పింది. అప్పుడు తన వాయిస్ లో ఎలాంటి పెయిన్ లేదు, అలాగే ఫియర్ లేదు అని వాళ్ళ ఫ్యామిలీస్ చెప్పుకొచ్చారు. కానీ తన లైఫ్ లో అదే లాస్ట్ కాల్ అయిపోతుందని ఎవ్వరికి తెలియదు. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 to 6 AM మధ్యలో స్కూల్ మేనేజ్మెంట్ నుంచి శ్రీమతి ఫ్యామిలీకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్. మీ అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది, ఇమీడియట్ గా రండి అని. వాళ్ళ గుండె బద్దలైపోయింది. వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ తను డెడ్. అఫీషియల్ వర్షన్ సూసైడ్, అండ్ సూసైడ్ నోట్ లో కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ టార్చర్ చేస్తున్నారు అని ఉంది. టైమ్ ఆఫ్ డెత్ అప్రాక్సిమేట్లీ 2:45 AM to 3 AM మధ్య జరుగుండొచ్చు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. కానీ ది బిగ్గెస్ట్ క్వశ్చన్, మిడ్ నైట్ లో ఒక స్టూడెంట్ టెర్రస్ కి ఎలా వెళ్ళిందని. హాస్టల్లో వార్డెన్ లేకపోతే నైట్ డ్యూటీ ఎంత సెక్యూర్ గా ఉంటుందా? సీసీటీవీ ఆఫ్,
విట్నెస్ జీరో. ఇదంతా ఎలా అయిందని బిగ్గెస్ట్ క్వశ్చన్. అన్ని డాట్స్ అండ్ ప్రూఫ్స్లో కనెక్ట్ చేయలేని మిస్టరీ ఉంది. శ్రీమతి లైఫ్ అక్కడికే ఎండ్ అయింది, కానీ ఫ్యామిలీకి లైఫ్లో అదే స్టార్టింగ్ పాయింట్గా లైఫ్ లాంగ్ పెయిన్ మిగిలింది. ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఈ చిన్న విలేజ్ గర్ల్ లైఫ్ ఎండ్ అయిన చోట ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్ లైసెన్స్ లేకుండా ఆపరేట్ చేస్తున్నారు. ఇది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. అంత పెద్ద ఇన్స్టిట్యూట్కి లైసెన్స్ లేకపోవడం ఏంటి? ఒక 10 నెలలు తన అమ్మకి దూరంలో చదువుకోలే అని పంపించిన ప్లేస్ తన కన్నీటిగా మారుతుందని తెలుసుకోలేకపోయారు. కనేమూరు విలేజ్, కాలకుర్చి డిస్ట్రిక్ట్, తమిళనాడులో. అందులో ఒక వెల్ నోన్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్. కోచింగ్, డిసిప్లిన్, హాస్టల్ ఫెసిలిటీస్ అంటూ పేరెంట్స్ ఒక ట్రస్ట్ని ఎర్న్ చేసింది. బట్ యాక్చువల్ రియాలిటీ, హాస్టల్కి లైసెన్స్ లేదు, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వటం లేదు. తమిళనాడు హాస్టల్స్ అండ్ హోమ్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి హాస్టల్ ఆపరేట్ చేయడం ఇల్లీగల్. గవర్నమెంట్ ఆల్రెడీ చాలాసార్లు నోటీస్ ఇచ్చింది, కానీ నో యాక్షన్. స్కూల్ మేనేజ్మెంట్ జస్ట్ ఇగ్నోర్ చేశారు. ఈ అన్లైసెన్స్డ్ హాస్టల్లో శ్రీమతి రూమ్ 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఈ బిల్డింగ్లో సీసీటీవీ నాట్ వర్కింగ్, సెక్యూరిటీ సిస్టమ్ నిల్, నైట్ టైంలో నో వార్డెన్ ఆన్ డ్యూటీ. అసలు స్టూడెంట్స్ ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అనే ట్రాకింగ్ లేదు. ఆమె మిడ్ నైట్లో ఎలా టెర్రస్కి వెళ్ళింది, ఎవరు చూసారు, ఎవరైనా ఉన్నారా లేదా అనేది మొత్తం నిల్. కానీ షాకింగ్ విషయం ఏంటో తెలుసా? హాస్టల్ వెరెండాలో ఒక రెడ్ పామ్ మార్క్ కనిపించింది. అప్పుడు మీడియా హెడ్లైన్స్లో బ్లడెడ్ హ్యాండ్ ప్రింట్ అని పబ్లిష్ చేసింది. కానీ లేటర్ పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే, జస్ట్ ఇది పెయింట్ ఆర్ ఇంక్ అయి ఉంటుంది అంతే అని చెప్పారు. బట్ పబ్లిక్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ డౌట్ మాత్రం క్లియర్ కాలేదు. వాళ్ళందరూ ఇది సూసైడ్ మాత్రం కాదు అని గట్టిగా నమ్మారు, కానీ నో ఎవిడెన్స్. ఈ హాస్టల్ ఒక స్కూల్ బిల్డింగ్ కాదు, ఒక క్వశ్చన్ పేపర్ లాంటి మిస్టరీ. ఒక్క క్లారిటీ కూడా లేదు. హాస్టల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ సూసైడ్ అని చెప్తున్నారు, కానీ శ్రీమతి ఎందుకు సూసైడ్ చేసుకుంది? అకాడమిక్ ప్రెషరా, హరాస్మెంటా, లేదా వేరే ఏమైనా అన్స్పోకెన్ ట్రూత్ ఉందా? శ్రీమతి లైఫ్లో ఏం జరిగింది? ఆమె ఒక్కటి కూడా ఎవ్వరికి చెప్పలేదు, కానీ సూసైడ్ నోట్ మాత్రం చాలా చెప్పింది. నాకు కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ నన్ను పబ్లిక్గా ఇన్సల్ట్ చేస్తున్నారు, నేను ఇంకా బేర్ చేయలేకపోతున్నాను, సారీ అమ్మ, సారీ నాన్న అని. ఇవి చూసిన తర్వాత పోలీస్ ఇమ్మీడియట్గా కేసుని అకాడమిక్ ప్రెషర్ సూసైడ్ అని క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఫ్యామిలీ మాత్రం ఇది శ్రీమతి హ్యాండ్ రైటింగ్గా, నోట్ని ఫోర్జ్ చేశారా అని అడిగారు. యాక్చువల్గా నోట్లో శ్రీమతి పెయిన్ కన్నా ఆమె సైలెన్స్లో ఉండే స్ట్రగుల్లో ఉంటుంది. పేరెంట్స్ చెప్పినట్టు ఇంజురీస్ బాడీ మీద చాలా క్లియర్గా కనిపించాయి. ఫ్రాక్చర్ బోన్స్, ఇంటర్నల్ బ్లీడింగ్. ఇది సూసైడ్కి సెట్ అవుతుందా అని వాయిస్ రేజ్ చేశారు. అండ్ అలాగే సెక్సువల్ అసల్ట్ యాంగిల్ కూడా రైజ్ అయింది, కానీ అఫీషియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం నో సైన్స్ ఆఫ్ సెక్సువల్ అసల్ట్ అని వచ్చింది. జేఐపీ ఎంఈఆర్ టీఎం రివ్యూలో కూడా రేప్ ఆర్ మర్డర్ ఎవిడెన్స్ లేదు అని డిక్లేర్ చేశారు. అయినా కూడా ఫ్యామిలీకి ఫెయిత్ లేదు. బికాస్ హాస్టల్లో లైసెన్స్ లేదు, సీసీటీవీ వర్క్ చేయలేదు, స్టాఫ్ నైట్లో ఆబ్సెంట్, స్కూల్ మేనేజ్మెంట్ సైలెంట్. ఈ పెయిన్లో ఓన్లీ వన్ క్వశ్చన్: వై డిడ్ ఏ 17 years old ఫీల్ లైక్ డెత్ వాజ్ ద ఓన్లీ వే అవుట్? ఆమెకి సపోర్ట్ సిస్టమ్ లేకపోవడమా, ఓవర్ డిసిప్లిన్, ప్రెజర్ ఆర్ హరాస్మెంటా, లేదా ఏదో జరిగింది కానీ కవరప్ చేస్తున్నారా? ఇలా శ్రీమతి డెత్ న్యూస్ పబ్లిక్లో స్ప్రెడ్ అవ్వడంతో ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అయిన ప్రొటెస్ట్ వైలెంట్ రెవల్యూషన్ లాగా మారింది. పోలీస్ వెహికల్స్ బర్న్, స్కూల్ అండ్ బస్సెస్లో ఫైర్. ఇదంతా వాళ్ళు కేవలం జస్టిస్ కోసం చేశారు. అలాగే శ్రీమతి డెత్ న్యూస్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇనిషియల్గా కామ్గా ఉన్న సిచ్యువేషన్ వన్ నైట్లో రెవల్యూషన్ లాగా మారింది. ఒక్క గర్ల్ డెత్ పెయిన్ కలెక్టివ్ రేంజ్గా మారింది. ఈవెన్ నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఇంజురీ అయింది. దాంతో స్టేట్ గవర్నమెంట్ షాక్. ఇమీడియట్లీ ఎస్పీ అండ్ కలెక్టర్ ట్రాన్స్ఫర్డ్, సెక్షన్ 144 డిక్లేర్ చేశారు. అలాగే సిబిసిఐడికి కేసు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్తో కాన్స్పిరెన్సీ థియరీస్ పోతుంది. రెడ్ పామ్ ప్రింట్స్, బ్లడ్ స్టెయిన్స్, గర్ల్ స్క్రీమ్ అని. అప్పుడు పోలీస్ చెప్పరు, ఆల్ రూమర్స్. బట్ పబ్లిక్ ఏం బిలీవ్ చేసిందంటే ట్రూత్ని దాచేయడం జరుగుతుందని. ఆ తర్వాత స్కూల్ క్లోజ్ అయింది, టీచర్స్ అరెస్ట్ అయ్యారు, అటోస్పీ రిపోర్ట్స్ డిక్లేర్ అయ్యాయి. సూసైడ్ నోట్లో మాత్రం ఒకటే ఉంది: కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ టీచర్స్ టార్చర్ చేస్తున్నారని. అదే బేస్గా తీసుకొని పోలీస్ టీచర్స్ని అరెస్ట్ చేశారు. అలాగే కోర్ట్ ఆటోస్పీ రిపోర్ట్స్ నో ఎవిడెన్స్ ఆఫ్ మర్డర్ ఆర్ సెక్సువల్ అసల్ట్ అని డిక్లేర్ చేశాయి. బట్ ఫ్యామిలీ ఇంకా ఫైట్ చేసింది. దాంతో జేఐపీఎంఈఆర్ టీం సెకండ్ పోస్ట్ మార్టంకి అలో చేశారు అండ్ కోర్ట్ మానిటరింగ్ చేసింది. ఇంత చేసినా మళ్ళీ చేసినా కూడా క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు. వై వుడ్ ఏ స్టూడెంట్ లైక్ శ్రీమతి చూస్ డెత్? ఈ క్వశ్చన్ అలాగే మిగిలిపోతుంది. స్కూల్ లైసెన్స్ లేకుండా హాస్టల్ రన్ చేసింది, దట్స్ ఏ సిస్టమ్ ఫెయిలర్. అలాగే గర్ల్ మెంటల్ హెల్త్ గురించి సపోర్ట్ ఉందా అంటే నో అని చెప్పాలి. అండ్ లాస్ట్లో మీడియా ఈ ఇన్సిడెంట్కి సెన్సేషనల్ ట్విస్ట్ ఇచ్చారు. కాపీకెట్ సూసైడ్ స్టార్ట్ అయ్యాయి, మరో శ్రీమతి మరో అమ్ములు సైలెన్స్లో కలిసిపోయారు అని. అండ్ అలాగే పబ్లిక్ వాయిస్ ఏంటంటే మర్డర్ కవర్డ్ అప్ హ్యాస్ సూసైడ్ అని. అండ్ పోలీస్ ఏమని బిలీవ్ అంటే
ఫౌల్ ప్లే లేదు అని. అండ్ కోర్ట్ ఏమని బిలీవ్డ్ అంటే రిపోర్ట్స్ క్లియర్గా ఉందని. బట్ శ్రీమతి ఎక్కడ? షీస్ ఇన్ ఏ గ్రేవ్. తన అమ్మ నాన్న ఇంకా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా శ్రీమతికి న్యాయం జరిగిందా లేదా ట్రూత్కి కూడా ఒక మాస్క్ వేశారా? మీరే చెప్పండి. ఈ కేసులో ట్రూత్ని బ్లర్ చేశారా లేదా జస్టిస్ ఆల్రెడీ డెలివర్ అయిందా అని. ఇది ఫ్రెండ్స్ అన్ఫిల్టర్డ్ ట్రూత్ ఆఫ్ శ్రీమతి ఇన్ కాలకుర్చి ఇన్సిడెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. సో టేక్ కేర్ అండ్ బాయ్. అండ్ ఇంకోటి, వీలైతే మన ఛానల్ని విజిట్ చేయండి, వీడియో చూసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు మోటివేషన్ ఇస్తుంది. ఓకేనా? డన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.